Hi, Namaste all. I am Dr. Sai Prashant Nethi, Chief Consultant and Founder Director of Dr. Nethi Skin Hair and Nail Clinic, పంజగుట్ట అండ్ అమీర్పేట్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హెయిర్ ఫాల్ అండ్ బాల్డింగ్. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది అంటే, యంగ్ ఏజ్లో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? మా నాన్నగారికి ఎప్పుడో బట్టలు వచ్చింది 40 ఇయర్స్లో, అట్లా 45 ఇయర్స్లో, నాకెందుకు ఇంకా 20K 25K హెయిర్స్ రాలుతుంది, గ్యాప్స్ ఎందుకు కనపడుతున్నాయి అనేది దాని గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేద్దాం. సో హెయిర్ ఫాల్ బేసిక్ కాజెస్ మనం అండర్లైన్ చేసుకుందాము. బేసిక్ కాజెస్ వచ్చేసేసి జెనెటిక్స్ ఒకటి, అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మీరు యూజ్ చేసే షాంపూస్ కానీ, లేకపోతే కండిషనర్ కానీ, ఆయిలింగ్ కానీ ఎట్లా చేసుకోవాలి. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసేసి పోస్ట్ డిసీజ్, ఒక మేజర్ డిసీజ్ కానీ ఏమన్నా వచ్చి టైఫాయిడ్ లాంటివి కానీ, మలేరియా లాంటివి కానీ, దాని తర్వాత హెయిర్ ఫాల్ అవ్వటము. ఉమెన్లో అయితే బేసిక్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఎనీమియా లాగా ఉన్నా సరే, అంటే రక్తం తక్కువ ఉన్నా సరే, మేల్స్లో కూడా ఏంటంటే విటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీస్, అండ్ PCOD కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఉమెన్లో, అండ్ ఇవన్నీ కాకుండా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా ఈ హెయిర్ ఫాల్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో హెయిర్ ఫాల్ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనేది గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. దాని తర్వాత మనం అడ్వాన్స్ స్టేట్లో ఉన్న బాల్డింగ్ని, వీటిని ఎట్లా ఆపగలుగుతాము, ఎలా ప్రొలాంగ్ చేయగలుగుతాము హెయిర్ని అనేది గురించి కూడా మాట్లాడుకుందాం. బేసిక్గా స్కాల్ప్ అండ్ హెయిర్ 4 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటిది అంటే, స్కాల్ప్ అండ్ హెయిర్ బోత్ డ్రై అయి ఉండొచ్చు కొంతమందిలో స్కాల్ప్ అండ్ హెయిర్ బోత్ వెట్ ఉండొచ్చు, అంటే ఆయిలీ ఉండొచ్చు, అండ్ ఇంకొంతమందిలో స్కాల్ప్ ఆయిలీ, హెయిర్ డ్రై అండ్ వైస్ వర్సా అట్లా ఉండొచ్చు. సో ఇలాంటి హెయిర్ టైప్ అండ్ స్కాల్ప్ టైప్ బట్టి మన కేర్ తీసుకోవడం కూడా మారుతుంది. యూజువల్గా డ్రై స్కాల్ప్స్ అండ్ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఇలాంటి పేషెంట్స్లో అయితే ఐడియల్ అండి. వీళ్ళు ఆయిలింగ్ మంచిగా చేసుకోవచ్చు, వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సెన్సిటివ్ షాంపూస్ యూజ్ చేయాలి. అండ్ వాటర్ కూడా ఏంటిది అంటే హార్డ్ వాటర్ కాకుండా సాఫ్ట్ వాటర్ యూజ్ చేసి స్నానం చేయాలి. ఫస్ట్ ఇలాంటి ఎక్స్టర్నల్ కేర్ తీసుకోవటం వల్ల కొంతవరకు హెయిర్ ఫాల్ అయితే ఆగుతుంది. అండ్ ఎవరిలో అయితే హెయిర్ అండ్ స్కాల్ప్ బాగా ఆయిలీ ఉన్నాయో ఇలాంటి వాళ్ళు కొంచెం మీడియం హార్డ్ షాంపూస్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆయిలింగ్ ఫ్రీక్వెంట్గానే చేసుకోవాల్సిన అవసరం లేదు, కండిషనింగ్ కానీ. సో అది ఎప్పుడో 2 వీక్స్కి ఒకసారి కానీ వాళ్ళ ఆయిలీనెస్ బట్టి అట్లా చేసుకోవచ్చు. అండ్ ఇంకో కేసు వచ్చేసి స్కాల్ప్ డ్రై ఉండి హెయిర్ ఆయిలీ ఉంటే ఏం చేయాలి. సో ఇలాంటి పేషెంట్స్ అయితే కంపల్సరీగా స్కాల్ప్కి ఆయిల్ రాసుకోవాలి, ఆయిలింగ్ అనేది స్కాల్ప్కి చేయాలి. అట్ ద సేమ్ టైం హెయిర్కి ఏం అవసరం లేదు. అండ్ ఎవరిలో అయితే కనుక స్కాల్ప్ ఆయిలీ ఉండి హెయిర్ డ్రై ఉన్నాయో ఇలాంటి పేషెంట్స్ మాత్రం హెయిర్కి కండిషనరింగ్ అనేది బెటర్, ఆయిలింగ్ కన్నా సరే. సో కండిషనర్ కూడా ఫ్రీక్వెంట్గా హెడ్ బాత్ చేసినప్పుడు కండిషనింగ్ యూజ్ చేస్తూ, అండ్ ఫర్దర్గా మైల్డ్ షాంపూస్ లేకపోతే మీడియం కాన్సన్ట్రేషన్ షాంపూస్ యూజ్ చేయొచ్చు ఇలాంటి పేషెంట్స్. ఇది బేసిక్గా ఎక్స్టర్నల్ కేర్. ఆల్రెడీ జెనెటిక్గా ఫాదర్కి ఉంది, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కి ఉంది బట్టతలు అన్నప్పుడు మాత్రం వీళ్ళు స్టేజ్ పట్టి, ఈ ఎక్స్టర్నల్ కేరే కాకుండా స్టేజ్ పట్టి PRP కానీ GFC కానీ వెళ్ళాలి. సో PRP అండ్ GFC అనేది ఏంటిది అంటే బోత్ అనేది ప్రాసెస్ సేమ్ చేసేది, కానీ ఏంటిదంటే PRPలో మనము అడిషనల్గా ట్యూబ్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు, బయట నుండి వచ్చుకొని వాటిలో అట్లా. GFC అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. దీనిలో ఏంటిది అంటే ఏదర్ మనం బ్లడ్ నుంచి తీసుకున్న గ్రోత్ ఫ్యాక్టర్స్, అట్ ద సేమ్ టైం ట్యూబ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ రెండు కలిపి మనము ఉంటాయి. సో ఏదైతే సొల్యూషన్ మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ఉందో దాన్ని స్కాల్ప్ మీద ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఇది ఫ్రీక్వెన్సీ బేసిక్గా ఏంటిది అంటే ఇట్ డిపెండ్స్ అండి పేషెంట్ని బట్టి. ఇట్ ఈస్ అరౌండ్ 20 డేస్కి to 25 డేస్కి మధ్య ఒక సెషన్ చేయాల్సి వస్తుంది. అండ్ అడ్వాన్స్మెంట్ని బట్టి, ఎంత బాల్డింగ్ ఉన్నదాన్ని బట్టి ఆ సెషన్స్ అనేది 6 to 8 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. అది ఇండివిజువల్ కేస్ బట్టి వేరీ అవుతుంది. సో ఇంకొక ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ వచ్చేసి, సో ఇప్పుడు PRP అయితే చేసుకున్నాము ఒక 5 months 6 months, దాని తర్వాత హౌ లాంగ్ ఇట్ విల్ రిమైన్ అని చెప్పి హెయిర్ అనేది, ఎందుకంటే జెనెటిక్ ఫ్యాక్టర్ని అయితే మన బాడీలోంచి తీసేయలేము కాబట్టి. సో దీనికి ఆన్సర్ ఏంటిది అంటే, ఇలాంటి పేషెంట్స్ అయితే కంపల్సరీగా హెయిర్ కేర్ ఎక్కువ తీసుకుంటూ ఇయర్లీ ఒక 2-3 సెషన్స్ మళ్ళీ PRP చేయించుకోవాల్సి వస్తుంది కొంత టైం వరకు. రీజన్ బీయింగ్ ఏంటిదంటే, మనం జెనెటిక్ ఫ్యాక్టర్ని అయితే ఎలిమినేట్ చేయలేము. మనం ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చిన ఆ స్కాల్ప్కి ఆ జీన్స్ని అయితే ఎలిమినేట్ చేయము. ఆ జీన్స్ అయితే వర్క్ ఆన్ అవుతూనే ఉంటాయి, ఏవైతే ఆ బాల్డింగ్ సంబంధించిన జీన్స్ ఉంటాయో.
సో ఒక సెషన్ వైజ్ ఒక 6 to 10 సెషన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్లీ ఒక మెయింటెనెన్స్ చేయాలి. ఇలాంటి పేషెంట్స్ కూడా స్ట్రెస్ కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్ చేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్స్టర్నల్గా యూజ్ చేసే సీరమ్స్ కానీ లేకపోతే హెయిర్ కేర్ రెజిమ్ కానీ అవి మార్చకూడదు. నా దగ్గర కొంతమంది పేషెంట్స్ చూశాను నేను, వాళ్ళు రిన్స్ పెట్టి కూడా హెయిర్ని తోముకునేవాళ్ళు, కానీ వాళ్ళలాగా వేరే వాళ్ళు చేయలేరు. వాళ్ళకి జెనెటిక్గా స్ట్రాంగ్ ఉండొచ్చు హెయిర్ అండ్ బోత్ అండ్ స్కాల్ప్ అండ్ హెయిర్ ఆయిల్ ఉండొచ్చు. సో దట్ మైట్ హ్యావ్ సూట్ అండ్ దెమ్, అంటే ఆ సోప్ అనేది వాళ్ళకి సూటబుల్ అయి ఉండొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ జెనెటిక్ ఫ్యాక్టర్ యాక్సెస్ వీక్ ఉన్నాయి అండ్ సేమ్ టైం స్కాల్ప్ అండ్ హెయిర్లో కూడా చేంజెస్ కనపడుతున్నాయి అంటే వాళ్ళు కేర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది నార్మల్ పీపుల్ కన్నా. ఇది డిఫరెన్స్. కొంతమంది కేర్ తీసుకోకపోయినా జుట్టు ఉండడానికి అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది కేర్ ఎక్కువ తీసుకున్నా సరే జుట్టు ఫాలో అవడానికి. అండ్ ఈ ఏదైతే స్ట్రెస్ కంట్రోల్ ఉందో మెడిటేషన్ వల్ల దీనివల్ల ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఏంటది అంటే మీకు ఏదైతే DHT బాల్డింగ్ కాజ్ చేస్తుందో ఆ లెవెల్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా ఫర్దర్గా మనకి ఇట్ విల్ హెల్ప్ అనమాట. సో ఇంకోటి అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రెస్ అంటే ఏంటది, మేము ఎంజాయ్ చేస్తున్నాము అట్లా అంటారు. కానీ స్ట్రెస్ అంటే ఏంటంటే టైమ్లీ స్లీప్ లేకపోవటం అండ్ టైమ్లీ ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోవటం, ఎక్కువ జంక్ తిన్నా సరే స్లీప్ సైకిల్ రెగ్యులర్గా ఉండటం వల్ల కూడా బాడీ స్ట్రెస్ లాగానే కన్సిడర్ చేస్తుంది. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ కాకుండా ఈ మధ్య రీసెంట్గా కొన్ని కేసెస్ వస్తున్నాయి ఫిమేల్స్లో కూడా బాల్డింగ్ అనేది అనమాట. దీన్ని ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాము. ఎస్పెషల్గా ఇలాంటి పేషెంట్స్లో ఏంటది అంటే ఫ్రంటల్ లైన్ ఈ హెయిర్ లైన్ అనేది బాగానే ఉంటుంది, ఈ మధ్యలో ఉన్న ఏరియాలోనే ఏంటంటే హెయిర్ ఫాల్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా కొంతవరకు జెనెటిక్ ఉండొచ్చు అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్కి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ లాగా హెయిర్ కేర్ రెజిమ్ సరిగ్గా లేకపోవటము ఆర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండటం ఆర్ థైరాయిడ్ అండ్ PCOD ఇష్యూస్ ఉండటం కూడా ఉండొచ్చు. దీనివల్ల కూడా ఎక్కువ బాల్డింగ్ జరిగే అవకాశం ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాన్సూన్లో వింటర్ కేర్ ఎట్లా తీసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు మాన్సూన్ వచ్చేసరికి ఏమవుతుందంటే బేసిక్గా ఈ తేమ శాతం హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల అట్మాస్ఫియర్లో మన హెయిర్లో క్యూటికల్ అనేది ఆ తేమను అబ్జర్వ్ చేసుకొని స్వెల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్కాల్ప్ డ్రైగా ఇరెగ్యులర్గా ఉండటం వల్ల అండ్ హెయిర్ ఎక్కువ ఎక్సెసివ్గా వెట్టింగ్ అయ్యి దాన్ని సరిగ్గా డ్రై చేసుకోవటం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఈ టైంలో కంపల్సరీగా బ్లో డ్రైయింగ్ అనేది చేయకూడదండి అసలు, ఎస్పెషల్గా ఎందుకంటే హెయిర్ స్ట్రాండ్స్ ఆల్రెడీ స్వెల్ అయి ఉన్నాయి కాబట్టి బ్లో డ్రైయింగ్ చేస్తే ఏంటంటే ఇంకా హెయిర్ స్ట్రాండ్స్ డిస్ట్రాయ్ అయ్యి హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్కాల్ప్ డ్రై ఉండటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. ఈ ఆల్రెడీ 4 types ఆఫ్ స్కాల్ప్స్ ఆల్రెడీ చెప్పాను నేను, దాన్ని బట్టే కేర్ ఉంటుంది. ఒకవేళ మీకు స్కాల్ప్ అండ్ హెయిర్ బోత్ డ్రై ఉన్నాయంటే కొంచెం ఫ్రీక్వెంట్గా ఆయిలింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ హెయిర్ స్ట్రాండ్సే డ్రై ఉన్నాయి స్కాల్ప్ ఆయిల్ ఉందంటే మాత్రం హెయిర్ స్ట్రాండ్స్కి రెగ్యులర్గా కండిషనింగ్, అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా అంటే అట్లీస్ట్ ఆఫ్టర్ హెడ్ బాత్ చేసిన తర్వాత షాంపూ చేసిన తర్వాత కండిషనర్ పెట్టుకొని వాష్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆయిలింగ్ అయితే మాత్రం బిఫోర్ నైట్ పెట్టుకోవచ్చు, కానీ ఎవరైతే యాక్నీ ప్రోన్ అంటే పింపుల్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకైతే ఐడియల్గా 1 hour అనేది సరిపోతుంది, 1 hour బిఫోర్ హెడ్ బాత్ అనేది. అండ్ ఇండివిజువల్ స్పెసిఫిక్ షాంపూస్ అయితే వాడాలి. ఎవరికైతే స్కాల్ప్ అనేది డ్రై ఉంటుందో వాళ్ళైతే హార్డ్ షాంపూస్ అయితే వాడద్దు, ఇంకా డ్రైనెస్ ఎక్కువై దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. థ్యాంక్ యూ.